నేను సజీవ సాక్ష్యం అని చెప్తాను. అందుకోసమే నేను ఈ నోరు విప్పుతున్నాను. ఒక అమరావతి రైతు మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేని వ్యక్తి, మంచి వస్తువులు కొనుక్కుంటే ఓర్చుకోలేని వ్యక్తి, ఒక కారు కొనుక్కుంటే సహించలేని భరించలేని వ్యక్తి, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి నగలు పెట్టుకున్నారు, మంచి చీరలు కట్టుకున్నారు, మంచి వాచ్లు పెట్టుకున్నారు, ఐఫోన్లు వాడుతున్నారు, ఐ వాచెస్ వాడుతున్నారు అని ఏడిచి గగ్గోలు పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే అది ద వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున నిక్కచ్చిగా చెప్తున్నాను, దీనికి నేనే సజీవ సాక్ష్యం. ఎందుకంటే నేను ఆ రోజున నేను అసలు రైతునే కాదు, నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని నేను మొత్తుకున్నా. అమరావతి పోరాటంలో నేను కూడా ఒక సమిధిలాగా నా రాష్ట్రం కోసం, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది అనే ఒక కుతూహలంతో నేను సపోర్ట్ చేస్తున్నాను. భావి భారత పౌరులకి ఆంధ్ర రాష్ట్ర జంజీ అని చెప్తున్నారే, వాళ్ళ భవిష్యత్తుని తొక్కేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు, 2 generations ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది అని ఒక తపనతో నేను ఆ రోజున ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నేను ఎన్నో దరిద్రాలు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన వాటికి నేనే సజీవ సాక్ష్యాలు. ఇవాళ కొంతమంది వచ్చి మహిళలు రోడ్డు మీదకి రావడం ఏంటి అని మాట్లాడతారు. మహిళల్ని ఎదురుపెట్టి చేయడం ఏంటి, దొంగలల్లే మగవాళ్ళు లోపలంటం ఏంటి, మగవాళ్ళు వచ్చి పోరాటే రౌడీలు వచ్చారంటున్నారు. మీ ఆస్తులు పోతే మీ ఆస్తుల కోసం మీరు బయటకు వస్తారో రారో చూద్దాం. ఒక్కసారి పోగొట్టుకోండి. మీలాగా దోచుకోలే వాళ్ళేమి. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం దారాదత్తం చేసిన త్యాగమూర్తులు అమరావతి రైతులు. ఇవాళ ఏ ఒక్కరో ఇద్దరినో తీసుకొచ్చి, రెడ్డి ట్యాగ్ లైన్ ఉన్న ఒక్కరినో ఇద్దరినో తీసుకొచ్చి మీరు మైకుల ముందు మాట్లాడించి ఏదో అక్కడ అన్యాయం జరిగిపోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ద్రోహం చేసేస్తున్నారు అని చెప్పి ఒక అభూత కల్పన కల్పించి ప్రజల్ని మోసం చేయడానికి, అమరావతిని ఆపించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి, అక్కడ ఒక దమనకాండను క్రియేట్ చేస్తే పెట్టుబడులు రాకుండా ఆగిపోతాయనే ఒక కుతంత్రానికి తెరెత్తాడని నేను ఖచ్చితంగా చెప్తాను. 34,000 ఎకరాలు ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న పెద్ద మనిషి ఈ రోజున 34,000 ఎకరాలు ఇస్తానని ఆ రోజున బలవంతంగా ఒప్పించారు అని మాట మార్పిచ్చిన పెద్ద మనిషి. అది అతనే ఇది అతనే ద్వంద్వ వైఖరి వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట మీద నిలకడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 18 నెలల్లో, అప్పట్లో కూడా 18 నెలల వ్యవధిలో నారా చంద్రబాబు నాయుడు గారు 360 కిలోమీటర్ల సీసీ రోడ్లు కానీ, సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ వేస్తే జస్ట్ కనెక్టివిటీ చేయటానికి ఇతనికి చేతులు రాలేదు. దద్దమ్మలాగా కూర్చున్నాడు ఆ రోజున. ₹1 కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయించడానికి కానీ, అది ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియకేం కాదండి, కావాలని దాన్ని సజీవ సమాధి చేయాలని ఒకే ధ్యేయంతో ప్రజావేదికను కూల్పించాడు. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్పించి ఏం సాధించాడు జగన్మోహన్ రెడ్డి? పెట్టుబడులు రాకుండా సాధించాడు, అభివృద్ధి జరగకుండా ఉండడం సాధించాడు, అంతకు మించి ఇంకేం సాధించలేదు. పోతే హైకోర్టు కట్టడం జరిగింది, సచివాలయాలు, టెంపరీ సచివాలయాలు, సెక్రటేరియట్లు కట్టడం జరిగింది, ఎమ్మెల్యే క్వార్టర్స్ 90% కంప్లీట్ చేయడం జరిగింది, SRM కాలేజ్ పూర్తి చేయడం జరిగింది, అమృత కాలేజ్ పూర్తి చేయడం జరిగింది, ఎయిమ్స్ హాస్పిటల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ని 18 నెలల్లో చేసిన దార్శనికుడు, విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 3 ముక్కల ఆట మొదలుపెట్టి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి వచ్చి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే ఇల్లు కట్టుకుని అదే గృహ ప్రవేశం చేసిన దగ్గర నుంచి 3 ముక్కల ఆట మొదలు పెట్టాడు, 3 రాజధానుల ఆట మొదలు పెట్టాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేయటం మొదలు పెట్టాడు. ఆ రోజున కన్నీరు కార్చి నడి రోడ్డు మీదకు వచ్చిన అమరావతి రైతు మహిళల్ని ఏమన్నారండి? ఆ రోజున డొక్కల్లో తన్నారు. కనీసంలో కనీసం దుర్గమ్మకి ప్రసాదం వండి పెట్టుకుని, పొంగల్ పెట్టుకుని ఒక మొక్కుబడి తీర్చుకోవటానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితినిచ్చారు ఆ రోజున. అయినా కూడా ఇన్ని అవమానాలు పడి
వంటింట్లో ఉండే ప్రతి మహిళ రోడ్డెక్కి ఇది మాది, మేం చేసుకున్నాం, మేం త్యాగం చేసిన భూములు, వీటి కోసం మేం పోరాటం చేస్తామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పోరాడితే వాళ్ళకి మాలాంటి వాళ్ళందరం సహకరిస్తే ఈ రోజున ఏం మాట్లాడుతున్నారండి? మహిళలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంతేలేండి, 33% మహిళలకి పైన బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా నేను వాళ్ళకి 33% వాటా కల్పిస్తానన్న మా నాయకులు ఎక్కడ? మహిళ బయటకు వస్తే దాన్ని తొక్కేయటానికి ఇంకో మహిళను వాడే ఈ వైసీపీ జాతి ఎక్కడ? చెప్పండి. ఇది నేను ప్రజల్ని ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కాంక్ష కోసం, వాళ్ళ అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం వ్యవస్థల్ని సర్వనాశనం చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని ఒక వింత జీవి, ఒక పరాన్న జీవి అని చెప్పుకోవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన ఆడే నాటకాలు, ఆయన ఆడిస్తున్న నాటకాలు, మాట్లాడిస్తున్న మాటలు, మాది గొడ్డల పార్టీనే అని ఒక పక్కన ఒప్పుకుంటారు, మీది ఏదో పార్టీ అంటారు. నిజమే, మాది తెలుగుదేశం పార్టీ. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే తెలుగుదేశం పార్టీ మాది. ప్రతి నిమిషం తెలుగు వాళ్ళ గురించి ఆలోచించే, ప్రతి నిమిషం తెలుగు వాళ్ళు ఎక్కడ అవమానపడకూడదని ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్లు అక్కడ రాజధాని హైదరాబాద్ గా ఉండే హక్కు ఉన్నా కూడా అక్కడ కేసీఆర్ మాట్లాడే మాటలకి, అవమానాలకి నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నా తెలుగు ప్రజలు మాటలు పడకూడదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆయన చెట్టు కిందే ఉన్నారో, పుట్ట కిందే ఉన్నారో, బస్సుల్లోనే ఉన్నారో, ప్రతి నిమిషం భూమి సేకరణ కోసం, ప్రతి నిమిషం అమరావతి స్థాపన కోసం, నా ఆంధ్ర ప్రజలకి రాజధాని ఏర్పడాలని చెప్పి నిర్దిష్టగా ఆ రోజు ఏ మాట మీద ఉన్నారో ఈ రోజు కూడా అదే మాట మీద నిలబడిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అండ్ నేను ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన దమనకాండ కాలం మర్చిపోతుందేమో, పడిన మేమందరం మర్చిపోము. దానికి మీకు సజీవ సాక్ష్యాలు కావాలంటే చూపించడానికి కూడా వెనకాడం. మీకు ఎంత హాస్యం అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత హాస్యం అంటే, 3 ముక్కల ఆట నుంచి ఈ రోజు మావిగన్కి వచ్చేసావు. మావిగన్ నీ వల్ల కాదని తెలుసు, అది ఆచరణలోకి పెట్టే అవకాశం లేదని తెలుసు, కానీ ప్రజల్ని తప్పుతోవ పట్టించి మావిగన్ ఏదో ఉద్ధరించేస్తాను నేను అని చెప్పి ఒక తప్పుతోవ పట్టించి ఇవాళ అమరావతిలో కట్టుబడులు బాగా మేఘాల మీద జరుగుతున్నాయని, వర్షాకాలం వచ్చే లోపల సాధ్యమైనంత వరకు పనులు పూర్తి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో చేయిస్తుంటే వాటిని ఏదో ఒక రూపంలో అరాచకం చేసి ఆపాలని మీరు చూశారు. మీరు గూండాలకి పెట్టి పోషించే పార్టీ మీది, అనుమానమేం లేదు దాంట్లో, ఎనీ డౌట్. పోలీసు వ్యవస్థని వాడుకునే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే మీకు కావాలంటే నేను సాక్ష్యాధారాలు చూపిస్తాను. నిన్న ఒక ఆవిడ గారు అన్నారు, అమరావతి ఏమన్నా ఇంకొక ప్రదేశంలో ఉందా, ఆంధ్ర రాష్ట్రంలో లేదా, అక్కడికి వెళ్లే హక్కు మాకు లేదా అని. ఎందుకు లేదమ్మా, ఉంది, అందరికీ ఉంది. అరాచకం చేసే హక్కు లేదన్నారు కానీ వెళ్లే హక్కు, చూసే హక్కు, ఎంత డెవలప్ జరిగిందో చూసే హక్కు లేదని ఎవరూ చెప్పలేదు. మరి ఇదే మాట, ఇదే హక్కుల గురించి 2019 నుంచి 2024 వరకు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? అది ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ప్రతి ఒక్కరిని ఎందుకు హింసించారు? ఆంధ్ర రాష్ట్రంలో లేదనేనా? జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు ఇటు అటు పరదాలు కట్టుకుని అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుని వెళ్లారు. అది అమరావతిలో లేదా? అక్కడ ఉన్నది అమరావతి ప్రజలు కాదా? అక్కడ ఎంతో కొంతమంది మీకు ఓట్లు వేయలేదా? గెలవలేదా? మీరు గెలిచారు కదా, అధికారం ఇచ్చారు కదా. మరి ఆ రోజున అమరావతిలో లేరని చెప్పి పరదాల చాటంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పరదాల చాటుని వెళ్ళారా? ఏ ఉద్దేశంతో వెళ్ళారో చెప్తే కొంచెం మేము కూడా తెలుసుకుంటాం. మా దగ్గరకు వచ్చేటప్పటికేమో అది అమరావతిలో లేదా అంటారు. నాశనం చేయడానికి వచ్చేటప్పటికేమో మీకు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేయాలి, మీరు వచ్చి ఏం నాశనం చేసినా మా కళ్ళతో చూస్తూ కూర్చోవాలి అంట. మేం పోరాటం చేస్తే మా నేల కోసం, మా ఆస్తుల కోసం, మేమిచ్చిన భూముల కోసం మేం పోరాటాలు చేస్తే మమ్మల్ని పోలీసులతో ఎంత చిత్రవదగా కొట్టించారో సాక్ష్యాలు నేను చూపిస్తాను. నేనే దానికి సజీవ సాక్ష్యం. నేనే దానికి సజీవ సాక్ష్యం. చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ నా కాలుని ఎలా తొక్కిందో చూడండి. ఇది ఒక అమరావతి పోరాటంలో ఒక రోజు. ఈ అమరావతిలో నేను ఆంధ్ర రాష్ట్ర పౌరురాలనేగా, నేనేం పరాయిత రాష్ట్ర పౌరురాలని కాదుగా. నేను అమరావతికి వెళ్ళి
నా సమ్మతి తెలిపితే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ రోజున పోలీసు వారితో ఇలా నా కాలు తొక్కించాల్సిన అవసరం ఏంటి? నన్ను ఇంత హింసించాల్సిన అవసరం ఏంటి? నన్ను ఒక్కదాన్నే ఏమి కాదు. ఆ రోజు పాపం ఒక పెద్ద ఆయన చూడండి, కాళ్ళు ఇరగొట్టారండి, కాళ్ళు ఇరగొట్టారు, అల్లాడిపోయాడు పెద్ద మనిషి పాపం. మేమే ఐస్ గడ్డ పెట్టి కాళ్ళని ఆ క్లాత్ పెట్టి డాక్టర్ని పిలిపించడానికి డాక్టర్ కోసం పంపించాం. నేనే చాలా దౌర్భాగ్యాలకి నేనే సజీవ సాక్ష్యం. అండ్ ఈ మహానుభావుడు పుణ్యమా అంటూ నడి రోడ్డు మీద, ఇదిగోండి నడి రోడ్డు మీద భోజనం చేశాం. నేను కూడా ఉన్నాను దాంట్లో, నేనే సజీవ సాక్ష్యం దానికి. నడి రోడ్డు మీద భోజనం చేయడానికి కూడా స్థానం ఇవ్వకపోతే ఒక ఊరిలో టెంటులు పడేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదా వీళ్ళకి ఓటు హక్కు లేదా? వీళ్ళకి సిటిజన్షిప్ లేదా? మరి ఎందుకు వీళ్ళని నడి రోడ్డు మీద భోజనం చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు మీరు ఆ రోజున? భూములు ఇచ్చినందుక? రాష్ట్రం కోసం మేలు ఆలోచించినందుక? చూడండి, పోలీసుల చేతిలో ఉన్నారు కదా అని మీరు చేసిన దమనకాండని చూడండి. ఏ రకంగా మమ్మల్ని ఈడ్చికెళ్ళి లారీల్లో పడేశారు. కడుపు రగిలిపోతుంది ఇవాటికి కూడా మీరు చేసిన పనులు చూస్తే. చూడండి, ఎన్నో దరిద్రాలకి నేనే సాక్ష్యం, నేనే సజీవ సాక్ష్యం. అమరావతి పాదయాత్ర చేస్తే మా కాళ్ళకు కట్టిన బొబ్బలు, మా కాళ్ళకు పొంగిన బొబ్బలు. అండ్ మీకు ఇంకోటి తెలుసా అండి, ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నాను అంటే ఆ భగవత్తేచ్ఛ, మా పిల్లలు చేసుకున్న పుణ్యం. ఎందుకు చెప్తున్నాను అంటే, అమరావతి పరిరక్షణ కోసం మేము ఏర్పాటు చేసుకున్న శిబిరాలు మార్కెట్లో, తెనాలి మార్కెట్లో శిబిరాలు ఉంటే అక్కడ కూర్చుని ఉంటే మా వెనకమాల పెట్రోల్ బాంబులు వేశారండి. సెకండ్స్ లో అంటుకుపోవాల్సిన వాళ్ళం. మా రాతలో మాకు ఇంకా బియ్యపు గింజల మీద మా పేరు రాసింది కాబట్టి మేము ఇంకా బతికి ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం. రౌడీయిజం గురించి, దౌర్జన్యాల గురించి మీరా మాట్లాడతారు? అమరావతి గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు అసలు? అమరావతి పరిరక్షణ కమిటీ ముసుగులో మీరు చేస్తున్న అరాచకాలు ఏమిటి? అంబట్టి రాంబాబు గారు, పేరు నాని గారు వెళ్లి అక్కడ చేసి ఉద్ధరించేదేంటి? ఇంకొక ఆయన ఉన్నాడు, బెజవాడ ఆయనకు మాట్లాడటమే సరిగ్గా రాదు. తెలుగుదేశం ఆఫీసుల మీదకి వెళ్ళి యుద్ధాలు చేస్తాడు, జనాన్ని పోగేసుకెళ్లి మా దేవాలయాన్ని కూలుస్తాడు. అంబట్టి గారింటికి వెళ్తే మాత్రం ఆయనకి న్యాయం జరగాలంట, అక్కడ మా పార్టీ ఆఫీస్ మీద యుద్ధాలు చేస్తే మేమేమి యాక్షన్లు తీసుకోకూడదంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా వాళ్ళ మీద సవ్యమైన యాక్షన్ తీసుకుంటే ఈ దరిద్రాలన్నీ ఆగుతాయని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు. నిన్న ఎంత ధైర్యం ఉంటే అంబట్టి రాంబాబు గారు పోలీసుని అంత దౌర్జన్యంగా నెట్టేస్తారు? అంత దౌర్జన్యంగా ఎందుకు నెట్టేస్తారు చెప్పమనండి. దౌర్జన్యంగా నెట్టేసి పోలీసు ఒంటి మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో చూపించండి ఒక్కసారి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. వీళ్లే రౌడీలను తీసుకెళ్తారు, వీళ్లే గుడ్లేస్తారు, వీళ్లే రాళ్లేస్తారు. అమరావతి పాదయాత్ర, రెండో పాదయాత్ర జరుగుతుంటే వాటర్ బాటిల్స్, గాజు వాటర్ బాటిల్స్, రాళ్లు రప్పలు వేస్తారు. మా ఆంధ్ర రాష్ట్రంలో మేం పాదయాత్ర చేయటానికి మీకు అభ్యంతరం ఎందుకు వచ్చింది ఆ రోజున? అమరావతి టు అరసవెల్లి వెళ్తుంటే విజయవాడ దాటిన తర్వాత మీరంతా హంగామా సృష్టించారా లేదా? ఆ రోజు అదే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మాకు ఎందుకు ఇవ్వలేదు? అంటే అమరావతిని నేను నాశనం చేయడానికి మీకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఇచ్చేయాలి. మా హక్కుల కోసం మేము నోరు తెరిచి, గళం తెరిచి ఒక మాట మాట్లాడి మా కాళ్ళ భారంతో మేము దేవుడి దగ్గరికి వెళ్ళి మరపెట్టుకోవడానికి కూడా మాకు అధికారం లేకపోయే. ముళ్ళ కంచెలు వేస్తారు, లాఠీలతో కొడతారు, బూటు కాళ్లతో కొట్టిస్తారు, బూటు కాళ్లతో తొక్కిస్తారు, అవసరమైతే జుట్టు పట్టుకుని ఈడ్పిస్తారు, గొంతు పట్టుకుని చంపేదాకా తీసుకెళ్తారు. కుదిరితే వెదిరితే పెట్రోల్ బాంబులు కూడా వేస్తారు.
ఏమి చేయటానికైనా వెనకాడన పార్టీ మీ గొడ్డల పార్టీ అని అందుకే అన్నాం మేము. ఊరికినే అనలా. నేను రేణుకా శెట్టి నేను అసలు నేను రైతుని కాదురా బాబు అన్నా కూడా నేను ఒక బ్యాగ్ వేసుకెళ్తే దాన్ని ఎగ్జిబిషన్ పెట్టి దాన్ని రేట్ తీసుకొచ్చి పెట్టారు. కాస్ట్లీ రైతు అంట. నేను రైతునని చెప్పానా? నేను వ్యవసాయం చేస్తానని చెప్పానా? వ్యవసాయం చేసే వాళ్లే ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పానా? రైతులు వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకుని ₹1 కడుపు నిండా భోజనం, ఒక 4 రకాల భోజనం తిన్నా కూడా ఓర్చుకోలేకపోయారు. ఒక మంచి నగ పెట్టుకున్నా ఓర్చుకోలేకపోయారు. ఒక చిన్న కారు కొన్నా ఓర్చుకోలేకపోయారు. రైతుకు ఆ బట్టలేంటి అన్నారు. రైతు అంటే మీకు అంత చులకన. రైతు స్ట్రైక్ చేస్తే తెలుస్తుంది మీకు. 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళకపోతే తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటో. 6 కాలాలు కష్టపడి పండించిన పంటకి ఓనర్ రైతు. రైతేమి అడుక్కునేవాడు కాదు, తన కష్టార్జితాన్ని నమ్ముకునేవాడు రైతు.